కలువరి శిలువ మరణం. మన కొరకే చనిపోయినాడు, మన కొరకే ఆయన సమాధి చేయబడి ఆ 3వ దినాన్ని పునరుద్ధానుడై లేచినాడు. యేసు ప్రభువుని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మన జీవితం ధన్యమైపోతుంది, పునీతమైపోతుంది, పావనమైపోతుంది. నేను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలి. ఏంటంటే ఆయన పునరుద్ధాన బలం ఏంటి? ఆయన మరణాన్ని గెలిచిన బలం ఏంటి? యేసు ప్రభు పునరుద్ధాన బలం కావాలి నాకు అని వాటన్నిటిని పెంటతో సమముగా ఎంచుకున్నాడంట. పెంట. యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని ఎరగక పొరపాటు పడుతున్నారు చాలామంది. ఆయన మృతుడై ఉన్నాడనే వాళ్ళు భావిస్తున్నారు. సజీవుడై లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఎంత టెక్నాలజీ వచ్చింది, ఎంత పరిజ్ఞానం పెరిగింది, ఎంత అవగాహన పెరిగింది, ఎంత ఎడ్యుకేషనల్గా మనం డెవలప్ అయినాము. ఏమి అన్నీ బాగా మాట్లాడుతున్నావు, లోకం బాగా మాట్లాడతావే, చాలా చాలా విషయాలు మాట్లాడతావుగా. ఇది ఎందుకు మాట్లాడలే? ఈ వాక్యం గురించి ఎందుకు మాట్లాడలా? యేసుప్రభు గురించి ఎందుకు మాట్లాడలా? యేసుప్రభుని ఎందుకు అర్థం చేసుకోవట్లా? ప్రభు దినాన్ని నువ్వు ఆక్యుపై చేస్తున్నావు, ఆక్రమించుకుంటున్నావు. నువ్వెవరండి? ఎవరు నువ్వు? ప్రభు దినాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవడం నువ్వెవరు? ప్రభు దినాన్ని ఆక్యుపై చేసుకొని దానిపైన నీ పెత్తనం ఏంటి?